మేము మీకు మాటిచ్చామంటే మా నేత్రాల్ని కూడా ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము. ఓరి భగవంతుడా, ఒకవేళ మహారాజు కళ్ళిస్తే విజయనగరం నష్టపోతుంది. విజయనగరం నష్టపోయిందంటే నాకున్న రాజగురువు పదవి కూడా పోతుంది. నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. మహారాజుని అలా చేయకుండా ఆపాలి. ఇది ఉచితం కాదు, ఇది అనుచితం. మణి మహారాజుల వారు పోగొట్టలేదు, మణిని రామకృష్ణ పండితుడు పోగొట్టాడు. నేత్రాలు కూడా ఈ రామకృష్ణ పండితుడే ఇవ్వాల్సి ఉంటుంది. గురువు గారు చెప్పింది నిజమే మహారాజా. ఏమిటి మహారాజా, నేను మీకు ఆ మణిని మీ మాటల మీద ఉన్న నమ్మకంతో మీకు అప్పగించాను మహారాజా. కానీ పండిత రామకృష్ణ గారికి కాదు. అయినా ఏం పర్వాలేదు మహారాజా. ఈ సమస్యకు పరిష్కారం కంటే మీరు నాకు కట్టుకు ఇప్పించండి. నేను నా ప్రాణాలను తీసుకోవాలనుకుంటున్నాను. అసలు నేనే లేకుంటే ఇక మీరు మీ మాటలు నిలబెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. దయచేసి మీరు మీ ఖడ్గాని నాకు ఇచ్చేయండి మహారాజా. శాంతించండి సచేత మహాశయ. మేము మీకు మాట ఇచ్చాము, మా నేత్రాలను కూడా ఇస్తాము. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? రామకృష్ణ పండితుడు, రామకృష్ణ పండితుడే మార్గం చూపాలి. రామకృష్ణ పండితుడే ఇందులో నాకు సహాయం చేయగలడు. ఏదైనా చెయ్యండి రామకృష్ణ పండితుల వారు, వెంటనే ఏదైనా చేయండి, లేదంటే అనర్థం జరిగిపోతుంది. మహారాజుల వారు నేత్రాలను బలిచ్చారంటే విజయనగరం కష్టాల్లో పడిపోతుంది. రామకృష్ణ పండితుల వారు, మీరు ప్రతి సమస్యకు పరిష్కారం చూపించారు, దీనికి కూడా పరిష్కారం చూపించండి. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం వెతకండి. రామకృష్ణ పండితుల వారు, మీరు మాట్లాడడం లేదేంటి? రామకృష్ణ పండితుల వారు, మీరు గతంలో ఎన్నోసార్లు విజయనగరాన్ని కష్టాల నుంచి గట్టెక్కించారు. బొగ్గులమ్మారు, సైతాన్ సింగ్ ని పరాజితుణ్ణి చేశారు, దివోదాస్ కు పరిష్కారం చూపించారు. మీరు అన్ని సవాళ్లలో విజయాన్నే సాధించారు రామకృష్ణ పండితుల వారు. మీరు ఈ దర్బారుకి, విజయనగరానికే గర్వకారణం రామకృష్ణ పండితుల వారు. ఈ సమస్యకు ఏదైనా అద్భుతమైన ఉపాయం వెతకండి. కాపాడండి, కాపాడండి రామకృష్ణ పండితుల వారు. మన మహారాజుల వారు నేత్రాలను కాపాడండి రామకృష్ణ పండితుల వారు. కాపాడండి రామకృష్ణ పండితుల వారు. గురువర్య, మీరు ఈ విధంగా దిగులు పడ్డాం వృథా. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారమూ లేదు. ఇక పండిత రామకృష్ణ దీనికి ఏం చేయగలడు? సచేత మహాశయ, ఇచ్చిన మాట ప్రకారం మేము మీకు మా నేత్రాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మహారాజా, కానీ మీకు మాదొక విజ్ఞప్తి. కేవలం మాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి. ఈ ఒక్కరోజులో మేము మా నేత్రాలతో మా జీవితంలో అన్నిటికంటే ప్రియమైన వస్తువుల్ని చూడాలనుకుంటున్నాము. అలాగే మహారాజా. ఈ రోజు కాకుంటే రేపు మీ నేత్రాలను తీసుకునే తీరుతాను శ్రీకృష్ణదేవరాయ. మహారాణి చిన్నదేవి. మహారాజా, మీరెందుకు ఇలా చేశారు? ఎందుకు? మీరు ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదా? కేవలం ఒక్కసారైనా నా గురించి ఆలోచించుండాల్సిందే, కానీ ఆలోచించలేదు. మీరు మొత్తం సమాప్తం చేశారు. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగల్లేదు. మహారాజా, మీరు ఎందుకు ఇలా చేశారు? ఎందుకు చెప్పండి నాకు. మీరు ఎందుకు ఇలా చేశారు? మీరు ఎందుకు ఇలా చేశారు మహారాజా? మీరెందుకు ఇలా చేశారు మహారాజా? మీరు శాంతించండి.
శాంతించండి. అలాగే తలెత్తి మా వైపు చూడండి. మమ్మల్ని చూడండి. మా కళ్ళలోకి చూడండి మహారాణి చిన్నాదేవి. గుర్తుంచుకోండి, మేము ఒక క్షత్రియులం. అలాగే మా దృష్టిలో మేమిచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా కుటుంబం కంటే, స్వయంగా మా ప్రాణం కంటే చాలా ముఖ్యమైనది. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. మీరు గర్వపడ్డం మంచిది. మీరు ఒక వీర క్షత్రియుని అర్ధాంగిని అయినందుకు. మహారాణి చిన్నాదేవి, మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. మాకు బలహీనత కాదు, మీరు మాకు శక్తిలాగా మారండి. శక్తిలా మారండి. లేవండి. ఈ కన్నీళ్లు తుడుచుకోండి. అలాగే మా విజయ తిలకానికి ఏర్పాట్లు చేయండి. లేదు మహారాజా, నేను అలా చేయలేను మహారాజా. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మహారాజా. నేను అలా చేయలేను. నేను అలా చేయలేను మహారాజా. మహారాణి గారు, మీరేం దిగులు పడకండి. పండిత రామకృష్ణ మహారాజుని ఈ సమస్యలోంచి బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి అసాధ్యాన్నైనా సాధ్యం చేసే ఉపాయం ఉంటుంది. ఆయన వచ్చేశారు. మీకు తెలుసా, మీరు చెప్పినట్టు నేను అన్ని వంటకాలు వండారు. నాకు తెలుసు, నువ్వు గాడిదకు చదువు చెప్పడానికి ఏదో ఒక ఉపాయం తప్పకుండా ఆలోచిస్తావని. అందుకే నువ్వు శారదను హల్వా, పూరి, పాయసం వండమని చెప్పావు కదా. ఇదేంటి చేతులు ఖాళీ? మహారాజు గారు బహుమానమేమి ఇవ్వలేదా? దర్బారులో ఏం జరిగింది? అలాగత్తయ్య, నేనిప్పుడే ఈయన కోసం హల్వా తీసుకొస్తాను. ఇదిగోండి. అత్తయ్య, నాకేమనిపిస్తుందంటే ఈయనేదో పెద్ద సమస్యలో ఉన్నారనిపిస్తోంది. అత్తయ్య అడుగుతోంది, అంతగా ఏం జరిగింది? అంతా బానే ఉంది కదా? పొద్దున నీ గాడిద చదువుకుందన్న సాక్ష్యం చూపించడానికి ముందే పారిపోయిందా? ఏమైంది? నువ్వు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ఆయనే సమాధానం చెప్తాడు మీకు. జవాబివ్వడానికి ఈయన దగ్గర ఏం మిగిలిందని. అసలు మీరు దేని గురించి మహారాజు మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు రామకృష్ణ పండితుల వారు? తమరి ప్రాణాల్ని కాపాడుకోవాల్సి వస్తే వెంటనే మీకు ఉపాయం దొరుకుతుంది. ఈ రోజు మన మహారాజుల వారికి ఆపద వచ్చింది. ఇక మీరిలా ఇంట్లో దాక్కుని ఎలా కూర్చున్నారు? నువ్వింత స్వార్థపరుడు అనుకోలేదు రామకృష్ణ. మణిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. మీదే కదా రామకృష్ణ. మనదెందుకు పోయిందని అడుగుతున్నా. ఇప్పుడు మీరే మహారాజుల వారిని ఆపద నుంచి రక్షించాలి. గుర్తుంచుకో రామకృష్ణ పండితుడా, మహారాజుంటేనే నువ్వుంటావు, నేనుంటాను, విజయనగర పరువు ప్రతిష్ట హోదాలు ఉంటాయి. మనం ఒకరినొకరితో పోట్లాడతాం, గొడవ పడతాం, అభిమానించుకుంటాం. అవన్నీ మహారాజు కారణంగానే జరుగుతున్నాయి. ఆయనకేదైనా జరిగితే సర్వస్వం సమాప్తమైపోతుంది. విజయనగర రాజ్యం ఇతిహాసంగా మారి ఉండిపోతుంది రామకృష్ణ పండితుడా. చూడండి రామకృష్ణ పండితుల వారు, నేనిక్కడికి విజయనగర రాజగురువు రూపంలో కాదు, ఒక మహానగరంలోని సాధారణ నాగరికుని రూపంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదైనా చేయండి, ఏదైనా ఉపాయం వెతకండి, వెంటనే ఏదైనా చేయండి. కానీ మహారాజుని కాపాడండి, మహారాజుని కాపాడండి రామకృష్ణ పండితుడా. మహారాజుని కాపాడి తీరాల్సిందే పండిత రామకృష్ణ. కాపాడి తీరాల్సిందే. మీరే దోషి, మీరే దోషి. మహారాజుని ఎలాగైనా కాపాడండి. కాపాడి తీరాల్సిందే. కొట్టండి, 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 మహారాజుకి ఏమైనా జరిగితే మీ ప్రాణాలు తీస్తాం పండిత రామకృష్ణ. ఏమన్నా నువ్వు?
మళ్ళీ అను. గురువు గారు మీరు మధ్యలోకి రాకండి. వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? మీరంతా నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేను నా మంత్రశక్తితో మీ అందరినీ భస్మం చేసేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. చూసావు కదా రామకృష్ణ, ఒకవేళ అతి త్వరగా మీరు ఏమీ చెయ్యకుంటే ఈ విజయనగరం మొత్తం మిమ్మల్ని దోషిలా భావించడం మొదలెడుతుంది. ఇక ఆ తర్వాత నేను కూడా మీ ప్రాణాల్ని కాపాడలేను. నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నాను రామకృష్ణ పండితుడా, మహారాజుని కాపాడండి. అత్తయ్య, ఈయన ఒక్క క్షణం కూడా మణిని తన నడుం నుంచి తీయలేదు. అలాంటప్పుడు మణి ఎలా పోయింది? అమ్మా, మణి ఎలా పోయిందో నాకు తెలియదమ్మా. కానీ ఈరోజు నా కారణంగా మహారాజు గారు ఆపదలో ఉన్నారు. మహారాజు గారి నేత్రాలు నేను ఎలా కాపాడాలమ్మా? మహారాజు గారి గౌరవాన్ని, విజయనగర భవిష్యత్తును ఎలా కాపాడాలి? నాకేం అర్థం కావడం లేదమ్మా. నా వల్ల కావడం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కాళీమాత నాకేదో ఒక సహాయం చేయాలి. ఎప్పుడైనా ఏదైనా ఆపదొచ్చినా, సమస్య వచ్చినా అప్పుడు ఆ తల్లే నాకు మార్గదర్శనం చేస్తుంది. ఇప్పుడు తనే నాకు సహాయం చేస్తుంది. ఆగండి, వద్దు. బయట అందరూ మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. లేదు లేదు, నేను వెళ్ళక తప్పదు. నువ్వు నన్ను ఆపొద్దు. అయ్యో అత్తయ్య, అత్తయ్య! ఎప్పుడైనా ఈ ప్రపంచానికి ఆపదొచ్చినా నువ్వే దాన్ని తొలగిస్తావు తల్లి. ఈరోజు నీ ఈ విజయనగరానికి ఆపదొచ్చింది, అయినా నువ్విక్కడ ఇలాగే ఉంటావా? ఇలాంటి అనర్థం ఎలా జరుగుతోంది తల్లి? చెప్పు. నేనెంత దురదృష్టవంతుణ్ణి. మహారాజు గారు నాకెంత గౌరవ మర్యాదలు ఇచ్చారు, నాకు కొత్త గుర్తింపునిచ్చారు. ఈరోజు ఆయన నా కారణంగా ఆపదలో ఉన్నారు తల్లి. నేను చేయాలనుకున్నా ఏమీ చేయలేకపోతున్నాను. నేనేం చేయాలి తల్లి? మహారాజు గారి నేత్రాలని కాపాడుకోవాలి. లేదు తల్లి, మా మహారాజు నేత్రాలు పోవడానికి వీల్లేదు. నువ్వే నాకేదైనా ఉపాయం చెప్పి మార్గదర్శనం చెయ్యి. నాకు దారి చూపించు తల్లి, లేదంటే ఇక్కడే కూర్చుని ప్రాణాలను త్యాగం చేస్తాను. నీ జీవితాన్ని నువ్వు నాకు సమర్పించుకున్నావు, మరి దాని మీద నీకేం అధికారం ఉంది? నువ్వు ప్రాణాలను ఎలా త్యాగం చేస్తావు? మహామంత్రి గారు, నివాసం అంతా వెతికాం, కానీ మణి ఎక్కడా కనిపించలేదు. అయితే వెళ్ళి విజయనగరం అంగుళంగుళం వెతకండి. అసలు ఆ మణి ఎక్కడికి వెళ్ళగలదు? వెళ్ళండి. ఆగండి ఆగండి, అదిగో గుడిలో చూడండి, ప్రసాదం ఇస్తున్నారు, పదండి. నాకుదా హల్వా పెట్టు.
ఎందుకు ఇలా చేసావు? నా చెయ్యి కాల్ చేసావు. నాకు దొన్నలో ఎందుకు ఇవ్వలేదు? నువ్వు హల్వా అడిగావు కదా, దొన్నె ఎక్కడ అడిగావు? ఒకవేళ నువ్వు ఇలా అనుంటే నాకు హల్వా దొన్నెలో ఇవ్వమని, అప్పుడు నేను నీకు హల్వా దొన్నెలోనే ఇచ్చేదాన్ని. ఇదెక్కడ అపహాస్యం? లామా, గురుకులంలో సెలవిచ్చాలు, అందుకే నేను తోటి విద్యార్థులతో ఆదుకోవడానికి వెళ్ళాను. ఏమైంది లామా? ఏం లేదు, నువ్వు ఇంటికెళ్ళు. లామా, నువ్వు తల్లి ముందు ఎందుకు ఇలా బాధపడుతూ కూర్చున్నావు? ఏమీ లేదని చెప్పానా? నన్ను ఏకాంతంగా ఉండ నువ్వు ఇంటికెళ్ళు. అలాగే. మహారాణి చిన్నాదేవి, మా నేత్రాల్ని దానం ఇవ్వడానికి కేవలం కొంత సమయమే మిగులుంది. ఇక మేము ఆ సమయంలో కేవలం అందమైన స్మృతులని ఆస్వాదించాలనుకుంటున్నాము. తమరి ఈ దుఃఖభరిత మొహాన్ని మా మనసులో పెట్టుకుని మేము జీవించలేము. మీరు ఏడిస్తే మా మీద ఒట్టే. ఇక ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలడానికి వీల్లేదు. ఈరోజు అన్నీ చాలా విభిన్నంగా కనిపిస్తున్నాయి మహారాణి చిన్నాదేవి. ఈ సృష్టి ఎంత అందంగా ఉందో, కానీ మన మనుషులు తమ సమస్యల్లో పడి అన్నింటినీ మర్చిపోతున్నారు. భౌతిక సుఖాల అన్వేషణలో అలౌకిక సుఖాలను మర్చిపోయారు. దీని గొప్పతనం మాకు ఈ రోజే అర్థమవుతోంది. ఎందుకంటే మాకు తెలుసు, ఈ రోజు నుంచి మేము వీటన్నింటినీ మళ్ళీ చూడలేము. అసలు మణి ఎలా పోతుంది? ఇదే చివరి రాత్రి. నీ నేత్రాలను నువ్వు ఉపయోగించుకో కృష్ణదేవరాయ. ఈ రోజు తర్వాత నీ జీవితంలో అంధకారం శాశ్వతంగా కమ్ముకోబోతుంది. మహారాణి చిన్నాదేవి, మీరొక క్షత్రియుని ధర్మపత్ని. మీరు ఈ విజయనగర రాజ్యానికి మహారాణి. మీరు ఈ విధంగా ఏడవడం అంత బాగుండదు. మీ కన్నీళ్లను తుడుచుకోండి. అలాగే మీరు మాకు విజయ తిలకం దిద్ది సంతోషపూర్వకంగా వీడ్కోలు పలకండి. ఈశ్వరుడి ఈ రోజుని ఏ పత్నికైనా ఎప్పుడు రానివ్వకూడదు. చిన్నాదేవి, మా నేత్రాల్ని తీసేస్తున్న ఆ క్షణం మీరు మా కళ్ళెదురుగానే ఉండాలని కోరుకుంటున్నాము. మహారాజా, నా వల్లది సాధ్యం కానే కాదు. దీన్ని మీరు మా విజ్ఞప్తి అనుకోండి, లేదా ఆదేశం అనుకోండి. చిన్నాదేవి, మేము చివరిసారి మీ రూపాన్నే మా మనసులో ముద్రించుకోవాలనుకుంటున్నాము.